సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి చెప్పారు. ఒంగోలు, కొత్తపట్నం ప్రాంతాల్లోని కేజీబీవీ బాలురు, బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. కొన్ని చోట్ల రైస్ గంజి వంచటం గమనించారు. గంజి వంచటం వల్ల పిల్లలకి అందే పోషకాలు బయటికి పోతాయన్నారు. ఇంకోసారి ఇలా చేయొద్దని హెచ్చరించారు. అయితే బాగున్నాయి, కొన్ని బాగా విత్తనాలు బాగున్నాయి. ఎప్పుడు వచ్చినాయి? 4వ తారీఖు నేను చెప్పాను ఆల్రెడీ. మన వాళ్ళు కలర్ వచ్చిందండి దీంట్లో. బఠానీ పాలిష్ లేదు. పాలిష్ ఉంటే అప్పుడే రబ్బర్ లాగా చూడు. తూకానికి ఉప్పు కలుపుతారు. ఉప్పు కలిపితే తూకం వస్తుంది. తెలియదా మీకు? నేను 37 మంది కౌంట్కి వస్తా 37 మంది కౌంట్ అయితే బాగున్నాయి, కొన్ని బాగా విత్తనాలు బాగున్నాయి. ఎప్పుడు వచ్చినాయి? 4వ తారీఖు నేను చెప్పాను ఆల్రెడీ. మన వాళ్ళు కలర్ వచ్చిందండి దీంట్లో. బఠానీ పాలిష్ లేదు. పాలిష్ ఉంటే అప్పుడే రబ్బర్ లాగా చూడు. తూకానికి ఉప్పు కలుపుతారు. ఉప్పు కలిపితే తూకం వస్తుంది. తెలియదా మీకు? నేను 37 మంది కౌంట్కి వస్తా 37 మంది కౌంట్